బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బట్టబయలైన ఇటుక బట్టి నిర్వాహకుల నిర్వాకం. రచ్చా మీడియా పరిశోధనలో వెలుగు చూసిన ఇటుక బట్టి వ్యాపారుల కుంభకోణం. తవ్వే కొద్దీ బయటపడుతున్న ఇటుక బట్టి వ్యాపారస్తుల దందాలు. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. తాడేపల్లిగూడెం లెప్రసీ కాలనీలో ఉన్న ఇటుక బట్టి నిర్వాహకులు కాలుష్యానికి కారకాలుగానే కాక భూ బకాసురులుగా అవతారం ఎత్తిన వైనం. హిందూ క్రైస్తవ శ్మశాన వాటికల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ మున్సిపాలిటీకి చెందిన 6.5 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల్లో ప్రైవేటు భూమిగా మార్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. కోట్ల రూపాయల విలువైన ఈ భూదందా వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాజకీయ ప్రముఖులు, అధికారులు ఎవరనే విషయం తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న రచ్చా మీడియా టీం ఇటుక బట్టి నిర్వాహకుల భూ కుంభకోణం ఆధారాలతో సహా అతి త్వరలో మీ రచ్చా మీడియాలో. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బట్టబయలైన ఇటుక బట్టి నిర్వాహకుల నిర్వాకం. రచ్చా మీడియా పరిశోధనలో వెలుగు చూసిన ఇటుక బట్టి వ్యాపారుల కుంభకోణం. తవ్వే కొద్దీ బయటపడుతున్న ఇటుక బట్టి వ్యాపారస్తుల దందాలు. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. తాడేపల్లిగూడెం లెప్రసీ కాలనీలో ఉన్న ఇటుక బట్టి నిర్వాహకులు కాలుష్యానికి కారకాలుగానే కాక భూ బకాసురులుగా అవతారం ఎత్తిన వైనం. హిందూ క్రైస్తవ శ్మశాన వాటికల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ మున్సిపాలిటీకి చెందిన 6.5 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల్లో ప్రైవేటు భూమిగా మార్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. కోట్ల రూపాయల విలువైన ఈ భూదందా వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాజకీయ ప్రముఖులు, అధికారులు ఎవరనే విషయం తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న రచ్చా మీడియా టీం ఇటుక బట్టి నిర్వాహకుల భూ కుంభకోణం ఆధారాలతో సహా అతి త్వరలో మీ రచ్చా మీడియాలో. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బట్టబయలైన ఇటుక బట్టి నిర్వాహకుల నిర్వాకం. రచ్చా మీడియా పరిశోధనలో వెలుగు చూసిన ఇటుక బట్టి వ్యాపారుల కుంభకోణం. తవ్వే కొద్దీ బయటపడుతున్న ఇటుక బట్టి వ్యాపారస్తుల దందాలు. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. తాడేపల్లిగూడెం లెప్రసీ కాలనీలో ఉన్న ఇటుక బట్టి నిర్వాహకులు కాలుష్యానికి కారకాలుగానే కాక భూ బకాసురులుగా అవతారం ఎత్తిన వైనం. హిందూ క్రైస్తవ శ్మశాన వాటికల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ మున్సిపాలిటీకి చెందిన 6.5 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల్లో ప్రైవేటు భూమిగా మార్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. కోట్ల రూపాయల విలువైన ఈ భూదందా వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాజకీయ ప్రముఖులు, అధికారులు ఎవరనే విషయం తేలాల్సి ఉంది.
ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్న రచ్చా మీడియా టీం ఇటుక బట్టి నిర్వాహకుల భూ కుంభకోణం ఆధారాలతో సహా అతి త్వరలో మీ రచ్చా మీడియాలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.